విశాఖలో పట్టుబడిన కంటైనర్ డ్రగ్స్ వ్యవహారంలో సిపి రవిశంకర్ అయ్యనార్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాము. గట్టిగా నిఘా పెట్టుతున్నాము. ఆ వార్డెన్స్ అందరితో కూడా మీటింగ్ పెట్టుకుంటున్నాము. అది కాకుండా సర్ప్రైజ్ చెక్స్ ఆర్ ఆల్సో బీయింగ్ క్యారీడ్ అవుట్ అండ్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఫౌండ్ కన్స్యూమింగ్ గాంజా వీ హ్యావ్ రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది వార్డెన్స్ యాజ్ వెల్ యాజ్ ది కాలేజెస్. వాళ్ళందరినీ కూడా గట్టిగా చర్యలు తీసుకోవడం జరిగింది. నిన్న జరిగిన 210 kg గాంజా సీజర్లో ఆ ఇల్లు అంతా కూడా స్వాధీనం చేయడం జరిగింది అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్. ఆ ఎన్డీపీఎస్ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారంగా ఇల్లు కూడా ఏ ఇంట్లో అయితే వాళ్ళు స్టోర్స్ చేసుకున్నారో ఆ 2 ఇల్లు కూడా, ఒకటి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఉన్న ట్రాన్సిట్ హోమ్గా ఏదైతే యూజ్ చేసుకున్నారో ఆ ఇల్లు, తర్వాత మన దగ్గర గోపాలపట్నంలో అక్కడ ఉన్న ఇల్లు కూడా 2 ఇల్లు కూడా స్వాధీనం చేయడం కూడా జరిగింది. సో ఈ విధంగా ఎన్డీపీఎస్ మీద గట్టి నిఘా పెట్టుకొని గట్టిగా మేము దాని మీద పడుతున్నాము. సో ఏదైతే ఇప్పుడు ప్రచారం ఏదైతే జరుగుతుందో ఇక్కడ గవర్నమెంట్ ఆఫీషియల్స్ వెళ్ళి అక్కడ అడ్డంగా వచ్చారు, అది అవాస్తవం. అంటే దాన్ని డిఫరెంట్గా ఇంటర్ప్రెట్ చేసుకున్నారు. వాళ్ళు రాసింది వాళ్ళ టెక్నికల్ టర్మ్స్ కోసం రాసుకున్నారు, టెక్నికల్ సీజర్ దానికోసం వాళ్ళు రాసుకున్నారు. కానీ మీరు ఈ విషయం సిబిఐ ఆఫీషియల్స్ని కూడా ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఇది మా దగ్గర నుంచి సో దట్ ఇంటర్ప్రిటేషన్ దట్ ఇట్ ఈస్ డెలిబరేట్ effort by the government officials of Andhra Pradesh in the investigation of this thing is not correct. Okay, వాళ్ళు దాన్ని టెక్నికల్గా వాడుకున్నారు యాక్చువల్లీ టు కవర్ అప్ ద డిలే పార్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో దట్ ఈస్ ది పొలిటికల్ డైవర్షన్ కి కూడా ఇది చాలా ఎక్కువగా ఉపయోగిస్తుంది. సో మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఇప్పుడు ఒకటి అండి, ఇప్పుడు వీఆర్ ఆల్ ఆన్ డెప్యుటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ వీ హ్యావ్ నో పొలిటికల్ వాట్ యు కాల్ ప్రెషర్ ఆర్ ఎనీ లీనింగ్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. వాళ్ళు మమ్మల్ని పిలిపించారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళ దగ్గర అప్పుడు డాగ్ స్క్వాడ్ లేదు. ఆ డాగ్ స్క్వాడ్ కోసం అక్కడ ఉన్న కస్టమ్స్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పోర్ట్లో, హీ కాల్డ్ అస్ అండ్ హీ రిక్వెస్టెడ్ టు సెండ్ ద డాగ్ స్క్వాడ్ ఫర్ ఫైండింగ్ అవుట్, స్నిఫింగ్ చేసుకొని అది తెలుసుకోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో పిలిపించారు ఇక్కడ. సో దానికే వెళ్ళాను. ఎప్పుడు రిక్వెస్ట్ చేశారు వాళ్ళు, ఎవరైతే లోకల్ అఫీషియల్స్ కావచ్చు, వాళ్ళు ఎప్పుడు రిక్వెస్ట్ చేశారు? మన నుంచి ఎలాంటి డిస్టెన్స్ ఇచ్చాం, వాళ్ళు లోకల్ కూడా కొంతమంది అటెండ్ అయ్యారు. సో వాళ్ళ సమక్షంలో ఇదంతా చేస్తామని దే ఆర్ మెన్షన్ ఇన్ ది ఎఫ్ఐఆర్ ఆల్సో. సో మన నుంచి ఎవరైనా అటెండ్ అయ్యారా అదర్ దాన్ రెవెన్యూ కానీ? బట్ గెట్ ద ఇన్ఫర్మేషన్. మన దగ్గర నుంచి వాళ్ళే కస్టమ్స్ ఎస్పీ, నేనే చెప్తున్నాను కదా, నా దగ్గర ఫోన్ కాల్ రికార్డ్ ఉంది కదా. సో దే హ్యావ్ ఓన్లీ కాల్డ్, వాళ్ళే ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు. లేకపోతే మాకు తెలిసేదే కాదు యాక్చువల్లీ, అక్కడ మా పరిధి కూడా కాదు. ఎందుకంటే దట్ ఈస్ అ ప్రైవేట్ పోర్ట్, జేఎన్ బక్షి ఓన్డ్ ప్రైవేట్ పోర్ట్ కాబట్టి అక్కడ వెళ్ళేది కాదు. మా జ్యూరిస్డిక్షన్ కూడా కాదు అక్కడ, అంటిల్ అన్లెస్ దే కాల్. సో అక్కడ కస్టమ్స్ సూపరింటెండెంట్ ఆఫీస్ ఉంది లెఫ్ట్ సైడ్లో యాజ్ యూ ఎంటర్ ఇన్ సైడ్. సో కస్టమ్స్ సూపరింటెండెంట్ కాల్డ్ us for the requested for the డాగ్ స్క్వాడ్ అండి. ఆ డాగ్ స్క్వాడ్ ఇక్కడ నుంచి డిఎస్పీ ఏఆర్లో ఉంటారు కదా, ఆర్మ్ రిజర్వ్లో, వాళ్ళు తీసుకొని వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని ఉపయోగించి దే ట్రై టు స్నిఫ్ అవుట్ వెదర్ అక్కడ డ్రగ్స్ ఉందా లేదా అని చెప్పేసి ఆ కంటైనర్ దగ్గరికి, అంతవరకే. కానీ దాని తర్వాత ఏమీ లేదు. సిబిఐ డిఎస్పీ గారు అన్నారు మాకు అవసరం లేదు దీని వల్ల, ఎందుకంటే కన్ఫర్మేటరీ టెస్ట్ కావాలని చెప్పేసి, ఇది మాకు ప్రయోజనం లేదని చెప్పేసి వాళ్ళ సిఎఫ్ఎస్ఎల్ ఉంది, వాళ్ళది సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లెబారెటరీ, అక్కడ పంపించుకొని చేసుకుంటామని చెప్పిన తర్వాత మేము వెనక్కి వచ్చేసాం. చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, స్థానిక అధికారులు స్థానిక రిప్రజెంటేటివ్స్ రావడం వల్లే ఆలస్యమైందని చెప్పి. అది నిజంగా అక్యూజ్ చేసినట్టే. దానికి ఏంటి, కేవలం మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి సరిపోతుందా? దాని మీద ఏమన్నా సిబిఐకి ఏమైనా లెటర్ రాస్తారా? ఎందుకు అట్లా మెన్షన్ చేశారు? దానికి వాళ్ళ నుంచి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇప్పిస్తారా? అది సిబిఐ ఆఫీషియల్స్లో కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నాము. మీరు కూడా మాట్లాడండి, మీరు కూడా మాట్లాడి కనుక్కోవచ్చు. వాళ్ళు చెప్తారు మీకు సమాధానం వాట్ ఈజ్ ఇట్ అని చెప్పేసి. మేము కూడా మాట్లాడుకున్నాం. వాళ్ళ ఏమంటారు, అక్కడ వీడియోగ్రఫీ ఏదైతే చేస్తున్నప్పుడు అదే టైంకు మన డాగ్ స్క్వాడ్ ఏదైతే ఉందో, డాగ్ స్క్వాడ్ తర్వాత లోకల్ అక్కడ ఉన్న ఏమంటారు దట్ జేఎన్ బక్షి వాళ్ళ పోర్ట్ ఆఫీషియల్స్ అందరు కూడా అదే టైంకి అక్కడ వచ్చినప్పుడు వాళ్ళ వీడియో ఏదో ఇంటరప్ట్ అయిందట. దానికోసం వాళ్ళు రాసుకున్నారు, బికాస్ దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ వీడియోగ్రఫీ. దాంట్లో ఏదైనా ఏమంటారు అది బ్రేక్ ఏదైనా వచ్చిందంటే దాన్ని ఎక్స్ప్లెనేషన్ కోసం అట్లా రాసుకున్నారు. కానీ దట్ ఈస్ అ టెక్నికల్ దిస్ థింగ్ ఫర్ ద
సీజర్ ప్రొసీజర్ కండి, ఏదైతే వీడియో తీస్తున్నప్పుడు మధ్యలో బ్రేక్ ఏదైతే వచ్చిందో దానికి ఈ విధంగా రాసుకున్నారు కానీ వేరే ఏం లేదు. ఇదే ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు కూడా మాకు చెప్పారు. మీరు కూడా వాళ్ళకు ఫోన్లో చేసేసి అడగండి, వాళ్ళు మీకు చెప్తారు సమాధానం. ఓకే, అది కాకుండా ఇక్కడ పొలిటికల్గా కానీ ఏం లేదు. వీఆర్ ఆల్ ఆన్ డెప్యుటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో వీఆర్ ఆన్సరబుల్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ అంతవరకే. కానీ ఇక్కడ పొలిటికల్గా కానీ ఇక్కడ తర్వాత ఫ్యాక్ట్స్ వెరిఫై చేయకుండా ఎవరు ఇట్లాంటి అది ఇదని ఏమీ మాట్లాడకూడదండి. ఎందుకంటే వీఆర్ ఆల్ అండర్ ఎలక్షన్ కోడ్ అండి. వీఆర్ ఆన్సరబుల్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో we once again request everybody, press, media, political, everybody, not to leak anything to the media without verifying the facts అండి. Unnecessarily it causes commotion. కంటైనర్ డ్రగ్స్ కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోందని, ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ సోదాలు చేసిందని విశాఖ సిపి మాట్లాడడం ఇప్పటివరకు మనం లైవ్ లో చూసాం. దర్యాప్తును ప్రభుత్వ అధికారులు అడ్డుకున్నారు అన్నది అవాస్తవం అని తెలిపారు. సిబిఐ అధికారుల వినతితోనే లోకల్ అధికారులు అక్కడికి వెళ్లారని చెప్పారు. ఇక మత్తు పదార్థాలపై విశాఖ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని, 1000 ఎకరాల్లో గంజాయిని ధ్వంసం చేసినట్లుగా విశాఖ సిపి ఇప్పటివరకు మాట్లాడారు.